ప్రియులారా, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి చాలా శ్రద్ధగా వినాలని నేను మీకు పేరు పేరున కోరుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం పేరేంటంటే, దేవుని సంకల్పానికై ఇశ్రాయేలు వేదన. దేవుని సంకల్ప నెరవేర్చడానికి ఇశ్రాయేలు వేదన పడటం ఎలా సాధ్యమైంది? ప్రియులారా, క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వారు ప్రార్థించే ప్రార్థనల్లో దేన్ని కోరుకుంటారు అంటే, ప్రభువా నా కుమారులను దీవించు, నా చేతి పనిని దీవించు, నన్ను ఆశీర్వదించు అని ప్రతి క్రైస్తవులు ప్రార్థన చేస్తారండి. ఆశీర్వాదం అన్నా, దీవెన అన్నా ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే దీవెన కోరుకోవడం అనేది మంచిదే. కానీ దీవెన కోరుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి? కేవలం సంతోషాలతోనే వారి జీవితం అంతా గడిచిందా? క్రైస్తవ సమాజంలో మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలామంది అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, మమ్మల్ని కూడా ఆశీర్వదించు అంటారు. దేవుడు నిజంగా వాళ్ళని ఆశీర్వదించాడా అంటే ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఒక దేశాన్ని వాళ్ళకి దీవెనగా, స్వాస్థ్యంగా దేవుడు వారికి ఇచ్చాడు. కేవలం వారి జీవితాల్లో దీవెన అనుగ్రహించబడిన వారిగానే మనం వారిని గమనిస్తున్నాము. వారి కోసం ఆలోచిస్తున్నాము. ఎదుటి వారికి చెప్పినప్పుడు కూడా నిజంగా అబ్రాహామును ఆశీర్వదించినట్టు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెబుతూ ఉంటాము. అయితే యాకోబు గారి గురించి ఈరోజు మనం ఆలోచించగలిగితే, యాకోబు గారు అబ్రహాము, ఇస్సాకు నుంచి వచ్చిన వారసుడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు ఎవరిని గురించి అయితే గొప్పగా చెప్పుకున్నాడో, ఆ ముగ్గురిలో ఒక్కరే ఈరోజు మనం ఆలోచించబోయే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగానే దేవుడు యాకోబు గారి పేరుని ఇశ్రాయేలుగా మార్చాడు అన్న విషయం మనకి తెలుసు. ఏ సందర్భంలో ఆయనకి ఇశ్రాయేలు అని దేవుడు నామకరణం చేశాడో కూడా మనం బైబిల్‌లో చూస్తే, ఆయన ఒక్కడే తెల్లవారే వరకు మిగిలిపోయాడు. ఒంటరిగా ఉన్న ఆయన నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబు గారు దేవదూతతో పోరాడినట్టుగా, పెనుగులాడినట్లుగా మనం ఆదికాండంలో చూస్తాం. అలా దేవదూతతో ఆశీర్వాదం పొందుకొని అతను గెలిచినప్పుడు ఏమని జరిగిందో సందర్భాన్ని మనం చూడగలిగితే, ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. నీ పేరేమి అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక్కడ యాకోబు గారి పేరు ఎలా దేవుడు మార్చాడు అంటే ఇశ్రాయేలుగా మార్చినట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే ఆయన జీవితంలో గెలుపు, దేవుని దగ్గర నుంచే గెలుపును పొందుకున్నాడు కనుక ఇతని పేరు ఇశ్రాయేలుగా దేవుడు మార్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు దేవుని సంకల్పానికి ఇశ్రాయేలు ఏ వేదన పడ్డాడు? యాకోబు గారి జీవితాన్ని అనగా ఇశ్రాయేలు గారి జీవితం మొత్తాన్ని గనక మనం గమనించగలిగితే, ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉన్న కాలం కొద్ది కాలం, తల్లిదండ్రులను ఎడబాసి తన అత్తమామల దగ్గర ఉన్న కాలం ఎక్కువ కాలంగా మనకి కనిపిస్తుంది. యాకోబు గారు రాహేలు గారిని ప్రేమించడం, ఆమెని కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి లేయా గారిని వివాహం చేసుకోవటం, ఆ తర్వాత మరి 7 ఏండ్లు కొలువు చేసి తాను ప్రేమించిన రాహేలు గారిని వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఇదంతా మనకి బాగా తెలిసిన విషయాలు. ప్రియులారా, యాకోబు గారు రాహేలును ప్రేమించి ఆమె వివాహం చేసుకున్న తర్వాత దేవుడు వెంటనే వారికి గర్భఫలాన్ని ఇవ్వలేదు. అనగా రాహేలు, ఇశ్రాయేలుకు వెంటనే దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు. లేయ గారికి ఇచ్చాడు. లేయ గారి ఉపపత్నికి లేయ గారి దాసికి ఇచ్చాడు. కానీ రాహేలు గారికి దేవుడు వెంటనే గర్భఫలాన్ని ఇవ్వలేదు. అయితే రాహేలు యాకోబు గారితో, ఇదిగో నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా? లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి రాహేలు గారు యాకోబు గారిని అడిగినప్పుడు, ఇక నేనెలా ఇవ్వగలను? దేవునికి నేను ప్రతిగా ఉన్నానా? అని చెప్పి రాహేలు కోసం దేవుని వేడుకుంటారు. అలా వేడుకున్న తరువాత రాహేలు గారికి
అలాగే యాకోబు గారికి, ఇశ్రాయేలు గారికి దేవుడిచ్చిన గర్భఫలం ఎవరండి? యోసేపు గారు. యోసేపు తరువాత రాహేలుకు జన్మించిన మరొక సంతానం బెన్యామీను. ఈ బెన్యామీను గారిని కన్నప్పుడే రాహేలు గారు చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇశ్రాయేలు జీవితాన్ని మనం ఆలోచించగలిగితే ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఎవరికి దక్కింది ఆయన జీవితంలో భార్యకి అంటే రాహేలు గారికి దక్కింది. రాహేలు గారు ఎంతకాలం బ్రతికారు అంటే ఆమె బెన్యామీనుని కనిన వెంటనే ఆమె ప్రసవంలో చనిపోయింది. అంటే తాను ప్రేమించిన భార్య చనిపోయింది. ఇక తను ప్రేమించిన రాహేలు గారికి దేవుడిచ్చిన గర్భఫలం యోసేపు. ఇక రాహేలు గారు చనిపోవటం, ఇక యోసేపు గారు చిన్నవాడిగా ఉండటం, యాకోబు గారు ప్రాణమంతా, మనసంతా, ప్రేమంతా ఎవరి మీద పెట్టుకున్నాడు అంటే యోసేపు గారి మీదే. అందుకే ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనంలో యోసేపు జైన్ ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఏమండి, దేవుడు ఇశ్రాయేలు గారికి కాస్త ఆలస్యంగానే యోసేపు గారిని అనుగ్రహించాడండి. ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది కదండి. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. మరి అంతకు ముందు పుట్టిన కుమారులు ఉన్నారా లేరా అంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా వీరందరూ చాలా పెద్దవాళ్ళు ఆ సమయానికి. కానీ యోసేపు గారు చిన్నవాడవటం, అది కూడా తాను ప్రేమించిన ప్రియమైన భార్య రాహేలుకు గర్భాన్ని పుట్టడం యాకోబు గారిని యోసేపు వైపు ఎక్కువగా ఆకర్షించింది. ఇలా యోసేపు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో వాళ్ళందరి ద్వారా తను సంతోషంగా ఉండగలిగాడా అంటే ఆ సంతోషం చాలా కొద్ది కాలమే మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు యోసేపు గారిని ఇశ్రాయేలు గారు చాలా విశేషమైన ప్రేమ కనుపరచటం, అతని పట్ల ఎక్కువగా అనురాగాన్ని చూపించడం తట్టుకోలేని సహోదరులు ఏం చేశారండి? అతన్ని అమ్మేశారు బానిసగా. మొదట చంపాలనుకున్నారు. ఎందుకు చంపడం, ఇతన్ని చంపడం వల్ల మనకి ఎందుకు రక్తాపరాధం అని అతన్ని ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అలా అమ్మబడే సమయానికి అతనికి వయసు ఎంత అంటే యోసేపు గారికి ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఏమండి, ఎన్ని సంవత్సరాలండి అప్పుడు యోసేపు గారికి అంటే 17 అంటే 17 సంవత్సరాలు, 17 ఇయర్స్ అండి. 17 ఇయర్స్ ఏజ్ లో ఎవరు నమ్మేశారు అంటే యోసేపు గారిని. ఈ విషయాన్ని మేము అమ్మేశాము, తమ్ముణ్ణి మేము అమ్మేశాము అని చెప్పారా సహోదరులు అంటే చెప్పలేదు. ఏం చెప్పారు తండ్రికి? ఆయన దగ్గరికి ఏ విషయాన్ని అందించారు అంటే ఆదికాండము 37వ అధ్యాయము చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం. అక్కడ వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని పంపగా వారు తమ తండ్రి యొక్క దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వాణ్ణి తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. చూసారా, అసూయతో తండ్రి తమకంటే తమ చివరగా పుట్టిన తమ్ముడు యోసేపునే ప్రేమిస్తున్నారన్న ఒక కోపంతో ఎంత అఘాయిత్యానికి వీళ్ళు అడిగట్టారంటే బ్రతికున్న కుమారుణ్ణి తమ తండ్రి దృష్టిలో చచ్చిపోయిన వాడిగా చిత్రీకరించి, ఇదిగో ఇక నీ కుమారుడు లేనే లేడు అని తండ్రిని అబద్ధంలోనే బ్రతికేలా చేశారు. ఏమండి, ఇప్పుడు తండ్రిని అబద్ధంలో ముంచి తండ్రికి అబద్ధాన్ని చెప్పి వీళ్ళు సాధించిందేంటి? యోసేపుని ప్రేమించాడు ఆయన్ని అందరికంటే కొంచెం ప్రత్యేకంగా ప్రేమించాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ దృష్టిలో యోసేపుని అమ్మేసిన తర్వాత ఇశ్రాయేలు దగ్గర నుంచి ఆ ప్రత్యేకమైన ప్రేమను వీరెవరైనా పొందుకోగలిగారా? చంపినంత మాత్రాన, అమ్మేసినంత మాత్రాన ఆ ప్రేమ వీరికి దక్కుతుందా? దక్కదు కదా. కానీ వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి వీరు ఎంత వేదన కలుగజేశారో చూడండి. 35వ వచనం, ఆదికాండము 37వ అధ్యాయము
4వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని, తన నడుమున గోనెపట్ట కట్టుకొని, అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. ఏవండీ ఎన్ని రోజులు అంగలార్చాడండి? అనేక దినాలు. అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చూసారా అండి? కుమారుడు చనిపోయేసరికి, అయ్యో! నేను తట్టుకోవాలి. నా కుమారుడు నాకు కావాలి. నేను నా కుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే నేను చనిపోతాను అని ఏడుస్తున్నాడు. ఎంతమంది వచ్చి ఓదార్చినా అతను ఆదరణ పొందగలుగుతున్నాడా? ఓదార్పు పొందనొల్లక అన్న పదం రాయబడింది చూడండి. ఓదార్పు పొందనొల్లక ఏం చేశాడు? నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను అని బాధపడుతున్నాడు. ఈ బాధ ఒక దినమా? 2 దినాలా? ఎన్ని దినాలని అనుభవించాడండి? అనేక సంవత్సరాలు అనుభవించాడు. పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పిల్లల్ని కన్న తల్లిదండ్రులకి అర్థమవుతుంది. చనిపోయే వరకు ఎందుకండి? మన పిల్లలు మనకు దూరంగా స్కూలుకి వెళ్ళొస్తున్నారంటే, అయ్యో! ఏమైందో అని అనుకుంటాం. ఒక గంట ఆలస్యంగా వస్తే మనం భరించలేము. ఎన్నెన్నో ఆలోచనలు మన హృదయంలో వస్తాయి. అలాగని మనల్ని వదిలేసి ఒక రోజు, 2 రోజులు, 10 రోజులు మన పిల్లలు మనకు దూరంగా ఉంటే మనం ఎంత మిస్ అవుతాం? ఈ రోజుల్లో అయితే వీడియో కాల్స్ వచ్చాయి. మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో అసలు ఏదీ లేదు. పైగా యాకోబు గారి దృష్టిలో, ఇశ్రాయేలు దృష్టిలో యోసేపు ఒక చనిపోయిన కుమారుడు. అంతే కదండీ! యోసేపు ఒక చనిపోయిన కుమారుడు. నాదొక ప్రశ్నండి. మీకు ఈ చరిత్ర అంతా తెలుసు. ఆదికాండంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల చరిత్ర తెలియని వారంటే ఎవరు ఉండరు. యాకోబు గారేమో నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళిపోతాను. నా కొడుకు చనిపోయాడు అని వేదన పడుతున్నాడు కదా! ఎందుకండి ఇంత వేదన ఆయన పడాలి? మరణిస్తే కదా వేదన పడాలి. నిజానికి, వాస్తవానికి యోసేపు గారు మరణించారా? చెప్పండి, యోసేపు గారు మరణించారా? ఆయన మరణించలేదే. ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అప్పుడు ఆయన ఫరో దగ్గర ఉద్యోగం చేసే ఒక సేనాధిపతి దగ్గర, రాజ సంరక్షక అధిపతి అయిన పోతీఫరు ఒకరి ఇంట్లో దాసుడిగా అమ్మబడ్డాడు. అక్కడికెళ్ళి పని చేసుకుంటున్నాడు. కానీ ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు కదా! తండ్రికి దూరంగా ఉన్నాడు. కానీ ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ యాకోబు గారికి తెలిసిన విషయం ఏంటి? చనిపోయాడు. పైగా తన కొడుకు చనిపోయాడు అనడానికి వాళ్ళు ఎంత ఆలోచన చేశారంటే, రక్తంలో అంగిని ముంచిచ్చారంటండి. అంటే ఏంటి? నీ కుమారుడిని ఎవరో ఏ దుష్టమృగమో చీల్చేసింది. ఇక అతను తిరిగి రాడు. ఇదిగో బట్టలు గూడా ఇవిగో సాక్ష్యం. ఆ రోజుల్లో సీఐడీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి ఇన్వెస్టిగేషన్ చేయడానికి? ఇది మనిషి రక్తం గాదు, మేకపిల్ల రక్తం అని చెప్పడానికి. వారు మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఇచ్చారట. మరిక ఆ హృదయం ఎలా తట్టుకోగలదని వృద్ధాప్యంలో? ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. బాధపడుతూనే ఉన్నాడు. కుమారుడు బ్రతికి ఉన్నాడన్న విషయం ఇశ్రాయేలుకు తెలీదు. కానీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా వీళ్ళందరికీ మా యోసేపు బ్రతికే ఉన్నాడని వారికి నిజం తెలుసు. ఇక్కడ 37వ అధ్యాయం ఆదికాండం 35వ వచనంలో అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక అని పదముంది. ఏమండి? మన కళ్ళ ముందు ఎవరైనా ఒక అబద్ధాన్ని నమ్మి, ఆ అబద్ధాన్ని బట్టి వాళ్ళు మనోవేదన చెందుతూ ఏంటి గుండె బద్దలయ్యేలాగా వారు ఏడుస్తుంటే మనం ఏమనుకుంటాం? ఆ నిజం తెలిస్తే మనకి, అమ్మో! ఇంత వృద్ధాప్యంలో ఇతని గుండె పగిలేలా ఏడుస్తున్నాడే, నేను చనిపోతానని ఏడుస్తున్నాడే, అయ్యో! మేము తప్పు చేశాం నాన్న నువ్వు భయపడకు మేమే అమ్మేసామని వాళ్ళేమైనా నిజాన్ని చెప్పారా తండ్రి దగ్గరకొచ్చి? ఓదార్చడానికి ప్రయత్నించారంట. ఎలాంటి ఓదార్పండి ఇది? బ్రతికున్న వాడిని చంపేసి కన్న తండ్రి దృష్టిలో అతన్ని ఒక చనిపోయిన వాడిగా చిత్రీకరించి అతను ఏడుస్తుంటే వీళ్ళు ఓదారుస్తున్నారట. ఏం ప్రేమండి వీళ్ళది? హ్మ్. ఏం ప్రేమ వీళ్ళిది? అంటే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి నేను చనిపోతాను, నేను బ్రతకలేను, నా కుమారుడి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అంటే నిజాన్ని నోరు తెరిచి చెప్పారా? చెప్పలేదు. అంటే ఎంత క్రూరంగా ఉన్నారా వీళ్ళంతా? ఇశ్రాయేలీ గోత్రకర్తలేనండి వీళ్ళంతా. ఇశ్రాయేలు గోత్రకర్తలు రూబేనీయులు, షిమ్యోనీయులు, లేవీయులు, యూదులు వీళ్ళందరూ ఎక్కడి నుంచొచ్చారు? వీళ్ళ గర్భాల నుండే కదా వచ్చారు. అయితే మరి వీళ్ళ ప్రారంభం ఎలా ఉంది అంటే, తండ్రి తండ్రి బాధను చూసి నిజాన్ని చెప్పలేకపోయారు. నాదొక ప్రశ్నండి. మనం ఈ చరిత్రను చదువుకుంటూ వెళ్తున్నాం. మనకు ముందే తెలుసు ఈ చరిత్ర. ఎందుకంటే ఆహ్,
అతని రూబేను, షిమ్యోను వీళ్ళందరూ కూడా ఇతన్ని దాసుడిగా అమ్మేస్తాడని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో అతను రాజ సంరక్షక అధిపతి అయిన పోతీఫరు భార్య అతన్ని చేయని నేరానికి జైల్లో పెట్టించిందని, అతడు అక్కడ చాలా కాలం శిక్ష అనుభవిస్తూ, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడన్న విషయం బైబిల్‌లో లిఖించబడింది గనుక, మరలా చెప్తున్నానండి, లిఖించాడు దేవుడు. లిఖించబడింది గనుక మనం ఇవన్నీ చదువుకొని ప్రశాంతంగా, ఓహో! ఇతను చనిపోయాడు అనుకున్నాడు. కానీ ఇక్కడ బ్రతికే ఉన్నాడు. బ్రతికున్న ఈయన ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మనకి గ్రంథకర్త ద్వారా క్షమించండి. గ్రంథకర్త ద్వారా దేవుడు ఏం చేయించాడు? మనకి రాయించాడు. రాయించిచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? 38 అధ్యాయము పేజీ తిప్పండి. 34 అధ్యాయము, 41 అధ్యాయం పేజీ తిప్పండి అని పేజీలు తిప్పుకుంటూ, అధ్యాయాలు మార్చుకుంటూ, చదువుకుంటూ వెళ్తున్నాం. కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్న సందర్భాలనన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని వాటిని మనం ఆలోచించగలిగితే, మన మనసులో పెట్టుకోగలిగితే, ఇది చాలా భయంకరమైన వేదనండి. ఎంత వేదన అంటారా? ప్రియులారా, యాకోబు గారు ఇశ్రాయేలును ఎంత ప్రేమించాడో మనకు అర్థం కావాలంటే ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళగలిగితే ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనం. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. బెన్యామీను గారి సందర్భంలో మాట్లాడుతూ, అయ్యో ఇతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలిపోయాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకమునకు దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. అంటే ఒక 15 సంవత్సరాలు గడిచినా కానీ ఇతని మనసులో ఎవరున్నారు? ఇతను అన్న చనిపోయాడు, యోసేపు చనిపోయాడని అనుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు గారు. కనీసం 10 సంవత్సరాలు దాటింది, 20 సంవత్సరాలు దాటినప్పటికైనా నిజం చెప్పాలిగా, చెప్పాలి. కానీ చెప్పారా ఎవరైనా? కరువొచ్చింది, ఇదిగో ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుంది, మేము వెళ్తున్నాము అని చెప్పారు. కానీ మేము అమ్మేసింది ఐగుప్తు దేశానికే బానిసగా అమ్మేశాము, కాబట్టి మేము కనబడితే తీసుకొస్తాం, ఇలాంటి మాటలేమైనా చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు మనుషుల మధ్య జరుగుతున్న సంభాషణలు మనం చూస్తున్నాం గానీ, ఇప్పుడు దేవుని గురించి మనం ఆలోచిద్దాం. దేవునికి యాకోబు గారంటే చాలా ఇష్టం కదండీ! ఇశ్రాయేలు గారంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, యాకోబు గారికి ప్రతి విషయంలోనూ దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు చక్కగా. ఆయన అన్న దగ్గర నుంచి పారిపోతూ వెళ్ళినప్పుడు దేవుడు అతనికి కనబడ్డం, ఇదిగో నువ్వు వెళ్ళు, నేను నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పి దేవుడు యాకోబు గారితో మాట్లాడాడు. నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అక్కడ యాకోబు గారేమీ మాట్లాడలేదు. కానీ దేవుడు అతనితో మాట్లాడడం, ఇదిగో నువ్వు తిరిగి మళ్ళీ నీ తండ్రి ఇంటికి వస్తావు, నేను నిన్ను కాపాడతానని చెప్పాడు. సరే, బాగుంది. మరలా తన మామనైన లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత తను చాలా ఇబ్బంది పడ్డాడు. అలా ఇబ్బంది పడుతూ అతను ఏం చేస్తాడంటే మామకు చెప్పకుండా పారిపోయి వచ్చేస్తాడండి. అలా వచ్చినప్పుడు దేవుడే యాకోబు గారితో ఒక మాట అంటాడండి. ఏంటో తెలుసా? దయచేసి నువ్వు లాబానుతో మంచి గాని చెడు గాని మాట్లాడకు యాకోబు అని చెప్పాడు. ఆ మాట కూడా ఒకసారి మనం చూద్దాము. ఏమని చెప్పాడు ఏంటి అని మనం బైబిల్లో చూడగలిగితే, ఆదికాండము 31వ అధ్యాయము 24వ వచనం. ఇది ఎవరి గురించి అంటే యాకోబు గారి గురించి లాబాను దేవుడు గద్దించాడు. ఆదికాండం 31వ అధ్యాయము. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబు మంచి గాని చెడ్డ గాని పలుకకు, జాగ్రత్త సుమి అని చెప్పాను. ఇప్పుడు 42వ వచనం చూద్దాం, చూడండి. 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. ఇక్కడ మనం ఆలోచిస్తే, యాకోబుని ఎక్కడ బాధ పెడతాడో, యాకోబు దగ్గర నుంచి భార్య పిల్లల్ని ఎక్కడ తీసుకుంటాడో అని యాకోబు ఎక్కడ కంగారు పడతాడని ముందుగానే దేవుడు ఎవరిని గద్దించాడండి? అతని మామను గద్దించాడు. భార్య పిల్లలు, ఆస్తి, వీటి విషయంలో అతను ఎక్కడ ఇబ్బంది పడతాడు అని. ఇక్కడ మనం యాకోబు గారి జీవితాన్ని అంత ఒక 10 నిమిషాలు చెప్పుకోవాలంటే కష్టమే. కాకపోతే ఆయన చరిత్రలను కొన్ని చిన్ని భాగాలుగా మాత్రం చెప్తున్నాను.
ఆయన చాలా కష్టపడ్డాడు. మామ దగ్గర నుంచి పారిపోతూ వస్తున్నాడు. ఎక్కడ లాబాని యాకోబు గారికి హాని తలపెడతాడని ముందుగానే దేవుడు హెచ్చరించాడు. ప్రతి విషయంలోనూ అలా గొర్రె పిల్లల చూలు కట్టే విషయంలో గాని, ప్రతి విషయంలోనూ అతను ఏం చేసేవాడు? దేవుడిని ఆనుకునున్నట్టుగా, దేవుడు అతనితో మాట్లాడుతున్నట్టుగా మనకి అర్థమవుతది. ప్రతి చిన్న విషయంలోనూ దేవుడు యాకోబుతో మాట్లాడాడు కదా! ఇంచుమించు 13 సంవత్సరాలు 13, 7, 20 సంవత్సరాలు తన కొడుకు బ్రతికున్నాడన్న విషయాన్ని, నిజాన్ని దేవుడు యాకోబు గారికి ఎందుకు చెప్పలేదు? మరలా అడుగుతున్నానండి. ఇప్పుడు లాబాను వచ్చి ఎక్కడ మీకు కీడు చేస్తాడని లాబాన్ని హెచ్చరించాడు. ఇదిగో నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు కదా, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను అని అడగక ముందే యాకోబు గారితో దేవుడు మాట్లాడాడు. ఇలా చాలా సందర్భాల్లో దేవుడే తన స్వయంగా కొన్ని సార్లు దర్శనాల ద్వారా గాని, దేవదూత ద్వారా ఆశీర్వదించడానికి పంపినప్పుడు గాని, వీటన్నిటి విషయాలు మనం చూస్తే ప్రతిదానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, అభయం ఇచ్చాడు. కానీ యోసేపు గారి విషయంలో ఏ ఒక్క నిజాన్ని కూడా దేవుడు ఇశ్రాయేలు అనగా యాకోబు గారికి ఎందుకు బయలుపరచలేదు? మీరు చెప్పాలి. కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం దేవునికి తెలుసు కదా. ఇప్పుడు మనుషులు చెప్పకపోయినా దేవుడు చెప్పాలి కదా. ఈ రోజుల్లో అయితే దేవుడు మనతో మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడు, కేవలం వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడతాడు. మరి ఆ రోజుల్లో దేవదూతను పంపించి మాట్లాడిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, దర్శనాల ద్వారా, కళ ద్వారా మాట్లాడిన దేవుడు, యోసేపు గారు నీ కొడుకు బ్రతికే ఉన్నాడయ్యా, ఎందుకయ్యా నువ్వు అంతలా ఏడుస్తున్నా? నేను చచ్చిపోతాను, మృతుల్లోకానికి వెళ్ళిపోతాను, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ప్రేమగా ప్రేమించిన, నీ ప్రాణమంతా పెట్టుకున్న యోసేపు బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని దేవుడు చెప్పాడా ఇశ్రాయేలుకి? చెప్పలేదే. దేవుడు ఎందుకండి చెప్పలేదు? ఇప్పుడు తను ప్రేమించిన భక్తుల విషయంలో తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనల్లోనూ దేవుడు అంతగా నిమగ్నమయ్యాడే. ఆయన అంత శ్రద్ధగా చూస్తూ వస్తున్నాడే. మరి అంత శ్రద్ధగా చూస్తూ వస్తున్న ఆయనకు దేవుడు ఎందుకు ఈ భయంకరమైన నిజాన్ని దాచేశాడు చెప్పకుండా? యెహోవా భక్తుల మర్మము ఆయన భక్తులకు, యెహోవా మర్మమైన భక్తులకు తెలిసి ఉన్నది అంటాడు. అంటే దేవుడు ఏదైనా ఒక సీక్రెట్ ఓపెన్ చేయాలనుకుంటే భక్తులకే ముందు చెప్తాడు కదా. మనకు తెలుసు కీర్తన 25వ కీర్తనలో రాయబడి ఉంటుంది. యెహోవా మర్మమైన భక్తులకు తెలిసి ఉన్నది. అంటే తను ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో తను ఎవరితో చెప్తాడు దేవుడు అంటే కేవలం భక్తులైన వారికే రహస్యాలు చెప్తాడు. ఇప్పుడు భక్తుని జీవితంలోనే కష్టం వచ్చింది. ఆ కష్టం ఎలాంటి కష్టం అంటే అది నిజానికి అతను మరణించకపోయినా మరణించాడనే భ్రమలోనే యోసేపు విషయంలో యాకోబు గారు కొన్ని 10 సంవత్సరాలు గడుపుతున్నారు. కానీ నిజాన్ని మాత్రం అన్నదమ్ముడు చెప్పలేదు, దేవుడే చెప్పలేదు. ఎందుకు దేవుడు చెప్పలేదు? ఏమండి, మీరు చాలా మంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని వింటూ ఉండొచ్చు. మీకు కోట్ల ఆస్తి కావాలా? ఒక సొంతిల్లు కావాలా? లేకపోతే ఒక కారు కావాలా? మీ బిడ్డలు కావాలా అంటే మీరు ఎవరిని కావాలంటారు? నాకు పిల్లలు అవసరం లేదండి, నేను మళ్ళీ కావాల్సిన పిల్లల్ని కనుక్కుంటాను, నాకు ఆస్తి ఇచ్చేయండి, ₹1,00,00,000 ఇచ్చేయండి, లేకపోతే ఒక సొంత ఇల్లు, ఒక ₹1,00,00,000 విలువైన బంగళా నాకు ఇచ్చేయండి అని అంటారా? లేకపోతే నా పిల్లోడు నాకుంటే చాలు, అడుక్కునైనా పెంచుకుంటా, కష్టమైనా చేసి పెంచుకుంటా, నా తలైనా అమ్ముకొని పెంచుకుంటా అంటారా? ఏ తల్లైనా, ఏ తండ్రైనా ఆస్తుల్ని ముఖ్యంగా ప్రేమించరండి. దేన్ని వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు? ఆస్తి రోజుంటుంది, రేపు పోతుంది. కానీ నా రక్తం, నా శరీరంలో నుంచి నా రక్త మాంసాలు పంచుకున్న బిడ్డే నాకు ముఖ్యం అంటారు కదా. దేవుడు ఇశ్రాయేలు గారికి ఎంత ఆస్తిస్తే ఏముందండి? ఇశ్రాయేలు గారికి దేవుడు ఎంత ఆస్తిస్తే ఏముంది? అప్పటికైనా 12 మంది కుమారులు, 11 మంది కుమారులున్నా ఒక్కరు పోయినట్టే కదండి. ఒక్కరు పోయినట్టే కదా. ఇప్పుడు ఎవరికైనా ముగ్గురు నలుగురు పిల్లలుండి ఒక పిల్లోడు చనిపోయాడు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాము? అయ్యో కుమారుడు చనిపోయాడా, పర్లేదులేండి ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ఈ ఒక్కడు పోతే ఏమైంది అని మనం అనగలమా? మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి, పోతే పోయాడు ఒక్కడే కదా, ఇంకొకరు ఉన్నారు కదా, బొత్తిగా పిల్లలు లేకుండా లేరు కదా అని మనం మాట్లాడగలమా? మాట్లాడలేం కదండి. ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఎంతమంది ఉన్నా ఒకరు లేని లోటు మరొకరు తీర్చలేరు. అందుకే కదండి 12 మంది కుమారులున్నా, ఒక కుమార్తె ఉన్నా, వాళ్ళకే మనవలు పుట్టేసినా ఆయన మనసంతా ఎవరి మీద ఉండిపోయింది? యోసేపు గారి మీదే ఉండిపోయింది. యోసేపు గారి మీదే ఆయన మనసుందని, ఆయన ఇంత వేదన పడుతున్నాడని దేవుడు ఈ 17, 20 సంవత్సరాలు చెప్పలేదా? మీకు సంవత్సరాలు కాలిక్యులేట్ చేసి చెప్తాను చూడండి. ఆదికాండము
37వ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే, యాకోబు వంశావళి ఇది, యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అంటే ఈ సందర్భం జరిగేసరికి యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడేసరికి ఇతని వయసు ఎంతండి? 17. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరాలు. అంటే ఈ 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో, అనగా 13 సంవత్సరాల మధ్య కాలంలో అతను చెరలోకి వెళ్ళటం, పానదాయకుడు భక్ష్యకాడికి కల రావటం, వాళ్ళు జైలు నుంచి విడిపించబడటం, ఈలోపు సమృద్ధిగా ఐగుప్తులో పంట పండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని సంవత్సరాల వ్యవధిలో? 13 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి యోసేపు గారు ఫరో ముందు నిల్చున్నారు? 30 సంవత్సరముల వాడే, అనగా యేసుక్రీస్తు వారు బోధించిన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 30 సంవత్సరాలు. యోసేపు ఫరో ఎదుట నిలబడేసరికి ఇతనికి వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. ఈ యోసేపు గారికి 30 సంవత్సరాలు వచ్చేసరికి అయినా తండ్రికి నిజం తెలుసా యాకోబు గారికి? తెలీదు. ఈ లోపు ఏం జరిగింది? అతనికి 30 సంవత్సరాలు వచ్చాయి. ఈ 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఏమైంది? కరువు సంవత్సరాలు రాకముందు 50వ వచనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం. కరువు సంవత్సరములు రాక మునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఏమండి? కరువు సంవత్సరములు రాక మునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. అంటే కరువు సంవత్సరాలు ఎన్ని, సమృద్ధిగా పంట పండు సంవత్సరాలు ఎన్ని అని ఆలోచిస్తే, దేవుడు 7 సంవత్సరాలు సమృద్ధికి, 7 సంవత్సరాలు కరువుని ఇస్తారని చెప్పడం, అది జరగడం మనకు తెలుసు. ఇప్పుడు యోసేపు గారికి 30 సంవత్సరాలని వివాహం జరగటం, 7 సంవత్సరాలు గడిచేలోపు, అంటే సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలు ఉన్నాయే, ఈ సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలలోనే అతనికి ఎంతమంది పిల్లలు పుట్టారండి? 2 పిల్లలు. వాళ్ళెవరు అంటే మనష్షే, ఎఫ్రాయిము. ఏమండి? కరువు సంవత్సరంలో రాకమునుపు అంటే సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలే కదా, అంటే 37 సంవత్సరాలండి. అతనికి 37 సంవత్సరం వచ్చేసరికి 2 పిల్లలు కూడా పుట్టేశారు. అప్పటికి నిజమేమైనా యాకోబు గారికి తెలిసిందా? తెలియలేదు. ఏమండి? దేవుడు యోసేపు గారిని ఎంత జాగ్రత్తగా యాకోబు గారికి దూరంగా ఉంచారో మీరు ఆలోచించండి. ఇప్పుడు యోసేపు గారు బ్రతికున్నాడు అన్న నిజాన్ని దేవుడు చెప్పలేదు అంటున్నాం కదా. ఎందుకు చెప్పలేదు దేవుడు? ప్రతి విషయంలోనూ ఆయన నిమగ్నమై ఉన్నాడు. ప్రతి విషయంలోనూ శ్రద్ధగా దూతలు పంపించాడు, దర్శనాలు ఇచ్చాడు, కళ్ళ ద్వారా మాట్లాడాడు, హెచ్చరించాడు. ఇన్ని జరిగించిన ఆయన ఎందుకండి యోసేపు గారు బ్రతికున్నారన్న విషయం చెప్పలేదు అంటే, యోసేపు గారు బ్రతికున్నారన్న విషయం తెలిస్తే ఆయన ఉంటాడండి యాకోబు గారు? ఎలాగైనా సరే, ఇది ఐగుప్తు దేశానికి అమ్మేశారా? సరే, నాకు తెలిసిన వాళ్ళని, ప్రముఖుల్ని అందరినీ నేను పంపించి ఎలాగైనా సరే నా కొడుకుని నా దగ్గరికి తెచ్చేసుకుంటానంటాడు. తెచ్చుకుంటారా? తెచ్చుకోరా? మన పిల్లలు మన దగ్గర నుంచి తప్పిపోయి పలానా రాష్ట్రంలో, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నారనుకోండి, అమ్మో కర్ణాటక నేను వెళ్ళలేను అనుకుంటారా? ఎంత దూరమైనా గాని, తెలిసినా తెలియకపోయినా అందరికి, ఇదిగో ఈ అబ్బాయిని చూసారా, ఇదిగో ఇలా ఉంటాడండి, ఇలా మాట్లాడతాడండి, ఈ రంగు చొక్కాతో మిస్ అయ్యాడండి అని మనం అందరిని అడుగుతూ వెళ్తాం కదా. అది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా సరే వెతుకుతూ ఉంటారు చాలా మంది. అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తాం చూడండి, ఇదిగో తప్పిపోయిన 10 సంవత్సరాల తర్వాత దొరికిన కుమారుడు అని. అంటే దొరికారు అంటే 10 సంవత్సరాలు వెతుకుతూనే ఉన్నారా వాళ్ళు? వెతుకుతూ ఉన్నారు కాబట్టే కదా దొరికారని, వారు మరలా తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేరారు అని మనం చదువుతూ ఉంటాం వార్తాపత్రికలో గాని, న్యూస్ లో గాని. అంటే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసు ఎలాంటిది అంటే, పిల్లలు తప్పిపోయినా గాని వాళ్ళు బ్రతికున్నారు, ఏదో ఒక చోట ఏదో ఒక మన బతికే ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా తిరిగి నా దగ్గరికి తెచ్చుకోవాలన్న ఆశతోనే తల్లిదండ్రులు బ్రతుకుతారండి. రాహేలు గారి విషయానికి వస్తే ఆమె చనిపోయింది. ఇక ఒంటరిగా ఉన్నాడు యాకోబు గారు, ఇశ్రాయేలు గారు ఒకవేళ తన కుమారుడు చనిపోలేదు, నా కుమారులే అమ్మేశారన్న విషయాన్ని అతను తెలుసుకుని ఉంటే, ఈ 20 సంవత్సరాల్లో, అంటే 17 సంవత్సరాలు అమ్మబడ్డాడు, 30 సంవత్సరాలలో ఫరో ఎదుట నిలబడాడు. అంటే మధ్యలో కాలం ఎంత? 17, 13, 30 కదండి. ఈ 13 సంవత్సరాల మధ్య కాలం అంతా యోసేపు ఐగుప్తు దేశాన్ని అంతా యాకోబు జల్లెడ పట్టాడా తన కొడుకు కోసం? పడతాడు కదా. ఎలాగైనా తన కొడుకుని తెచ్చేసుకుంటాడు కదా. ఓకే, తెచ్చుకున్నాడు అనుకుందాం. తన కుమారుని తన దగ్గరికి తెచ్చేసుకుంటే దేవుని సంకల్పం నెరవేరుతుందా? దేవుని సంకల్పానికి
యాకోబుకి యోసేపు దూరం అవ్వటానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా? యాకోబు 13 సంవత్సరాలు తర్వాత కరువొచ్చిన సమృద్ధిగా పండే పంట పండి 7 సంవత్సరాలు. అంటే 13, 7, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు తన కుమారుడు బ్రతికినా గాని చనిపోయాడన్న వేదనతోనే, బాధతోనే ఇన్ని సంవత్సరాలు అతను గడపడానికి గల కారణం దేవుని సంకల్పం నెరవేరటానికి. దేవుని సంకల్పం నెరవేరటానికి 20 సంవత్సరాల మనోవేదన ఇశ్రాయేలు గారు పడ్డారు. ఇశ్రాయేలు గారి మనోవేదన దేవుని సంకల్పం నెరవేరడం కోసమేనా అంటే అవును ముమ్మాటికి. ఏవండి మీరు బాగా ఆలోచించండి. ఫరో సంరక్షకుడు ఎవరు? పోతిఫెరు. పోతిఫరు దగ్గర ఒకవేళ దాసుడుగా ఉన్న ఒకవేళ యాకోబు గారు ఐగుప్తు దేశాన్ని జల్లెడ పట్టించిన ఇదిగో పలానా అతని దగ్గర ఉన్నాడండి పని చేసుకుంటున్నాడండి అంటే ఎలాగైనా ఇదిగో నా కొడుకు నువ్వు తీసుకున్నావు కదా ఇదిగో ఆ డబ్బు నేను ఇస్తాను నేను నా కొడుకు నాకు ఇచ్చానే అనొచ్చు. కానీ అతను ఎక్కడున్నాడు? కొద్ది కాలం మాత్రమే దాసుడిగా ఉన్నాడు. కానీ మిగిలిన కాలం అంతా అతను ఎక్కడున్నాడండి? చెరసాలలో. మామూలు చెరసాల అది కాదు. ఆయన బంధించబడిన చెరసాల ఎలాంటి చెరసాల చెప్పమంటారా? ఆదికాండము 39వ అధ్యాయము 20 వచనం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. మామూలు చెరసాల కాదండి అది. రాజు ఖైదీలు బంధించబడే స్థలం. అంటే అంటే ఇప్పుడు మామూలుగా చూడండి సెంట్రల్ జైలు అంటారు, మామూలు జైలు అంటారు. సెంట్రల్ జైలు అంటే ఏంటి? కొంచెం పెద్ద పెద్ద ఖైదీలను పంపిస్తా ఉంటారు. ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని దేశద్రోహం చేసిన వాళ్ళు ఎలాంటి చెరసాల్లో పంపిస్తారు? మామూలుగా చిన్న చిన్న సెలవుల్లో పెట్టుంచరండి. వాళ్ళకంటూ ప్రత్యేకమైన లాకర్స్, జైల్స్ ఉంటాయి. ఇప్పుడు యోసేపు గారిని ఎక్కడ బంధించారు? మామూలు చెరసాలలో పెట్టారా? లేదు. ఎలాంటి చెరసాల్లో పెట్టారు? రాజ ఖైదీలు బంధించబడే స్థలం. అక్కడ ఎవరెవరు ఉన్నారండి? ముందుకెళ్తే పానదాయకుడు, భక్ష్యకారుడు. వీళ్ళెవరి విషయంలో నేరం చేసి జైలుకి వెళ్ళారు అంటే రాజు విషయంలో చేసి వెళ్ళారు. మరి ఇలాంటి వారిని రాజుకే డైరెక్ట్ గా హాని తలపెట్టాలని చూసారే, మరి వీళ్ళు మామూలు చెరసాల్లో వేస్తారా? వేయరు. అంటే చాలా కట్టుదిట్టంగా, భద్రంగా లోపల చెరసాల్లో పెట్టారు. ఇప్పుడు చెరసాలలోకి ఎవ్వరైనా వెళ్తారండి త్వరగా? చెరసాల్లో బతుకున్నాడన్న ఆలోచనైనా వస్తదా కనీసం? రాదు. ఇప్పుడు సహజంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి మనుషులు వెళ్తా ఉంటారు కదండీ! ఇప్పుడు కరువే వచ్చింది. కరువొచ్చినప్పుడు ఆయా దేశాల నుంచి అందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళటం, ధాన్యం కొనుక్కోవటం, రావటం జరుగుతుంది. ఇలా ధాన్యం కొనుక్కోవడానికి వెళ్తున్నారు. అయిపోయిన తర్వాత అయ్యో! మన దగ్గర డబ్బులయిపోయాయి. మరి ధాన్యం అయిపోయింది. మరలా ఐగుప్తు దేశానికి మనం వెళ్ళాలి, సంపాదించుకోవాలి ధాన్యాన్ని మరలా తిరిగి ప్రయాణాలు చేస్తున్నారు. ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది అక్కడ. అలా జరుగుతున్నప్పుడు ఎక్కడైనా కానీ యాకోబుకి యోసేపు కనిపిస్తాడేమో! ఆ సమయంలోనే యోసేపు బ్రతికున్నాడన్న సంగతి యాకోబుకు తెలియాలి అని దేవుడనేసుకున్నాడు. ఇక్కడ అన్నలు పంపేశారు, అన్నలు అమ్మేశారు, అన్నలు క్రూరంగా అతన్ని చంపినట్టుగా తండ్రి హృదయంలో ముద్ర వేశారనుకుంటున్నాం గానీ, యోసేపు గారు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో చూద్దామా? ఆదికాండము 50వ అధ్యాయము. ఆదికాండము 50 కదండి. ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడు పంపించాడా? అన్నలు పంపించారా అండి? యాకోబు నుంచి దూరంగా యోసేపు గారిని అన్నలు పంపించారా? దేవుడు పంపించాడా? అసూయతోనే కదా! తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో కదా అన్నలు అమ్మేశారు యోసేపు గారిని. కానీ యోసేపు గారు ఏమంటున్నారు? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అంటే తండ్రికి నన్ను దూరం చేసింది ఎవరు? దేవుడే. ఎందుకు దూరం చేశాడు? 6వ వచనం. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతలైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కాని మీరు నన్నిక్కడికి పంపలేదు. అబ్బా! ఏం మాట అన్నారండి. ఎవరు పంపించారట యాకోబు గారి నుంచి దూరంగా యోసేపుని? అన్నలా? దేవుడా?
అన్నలు పంపించేశారు, అసూయతోటి అన్నలు పంపించేశారు. అయ్యో! ఒక అబద్ధంలో 20 సంవత్సరాలు యాకోబు గారు మగ్గిపోయి యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు కన్న కొడుకు విషయంలో అనుకుంటున్నాం గానీ, ఎవరు పంపించేశారట? దేవుడే ముందునగా నన్నిక్కడికి పంపించెను. ఎందుకు పంపించాడు? శేషముగా ప్రాణాలతో దేశంలో మిమ్మల్ని నిలపడానికే ఇంతకాలం. ఎంతకాలం? 20 సంవత్సరాలండి. 17 సంవత్సరాల్లో అమ్మబడ్డాడు. 30 సంవత్సరంలో ఫరో ఎదుట నిల్చున్నాడు. ఫరో ఎదుట నిలిచేసరికి 30 సంవత్సరం గదా! అంటే 30 లోంచి 17 తీసేయండి. 13 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. మరి సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు ఎన్ని? 7 కలపండి. 13 + 7 20 సంవత్సరాలు. అప్పటికే కరువొచ్చి ఎన్ని సంవత్సరాలవుతుంది? 2 సంవత్సరముల నుండి అన్నాడు. అంటే 20 + 2 22. అంటే 22 సంవత్సరాలకి ముందు 17 సంవత్సరంలో యోసేపు ఐగుప్తు దేశానికొచ్చేసాడు. ఎందుకు? యాకోబు కుటుంబమంతా ఆ కరువులో చనిపోకుండా, నశించిపోకుండా రూబేనీయులు, షిమ్యోనీయులు, లేవీయులు, యూదులు, దానీయులు, గాదీయులు, బెన్యామీనీయులు ఈ ప్రపంచంలోని వారు ఇసుక రేణువులంత విస్తారంగా విస్తరింపజేయబడాలి అంటే ముందుగా వారేం చేయాలి? గోత్రకర్తలైన వారు ప్రాణాలతో భూమి మీద బ్రతికుండాలి. అలా బ్రతికుండాలి అంటే లోకమంతా సంభవించిన ఆ కరువులో వీరు ప్రాణాలు కోల్పోకుండా బ్రతకాలి. ఇలా బ్రతకాలి అంటే 22 సంవత్సరాలకు ముందుగానే యోసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఈ ఐగుప్తు దేశంలో తండ్రికి దూరంగా పసివాడిగా 17 సంవత్సరాల్లో వెళ్ళిపోయిన యోసేపు తనకి 30 సంవత్సరాలు వచ్చి 37 37 30 సంవత్సరాలు ఫరో ఎదుట నిలబడ్డాడు. 7 సంవత్సరాలు కరువొచ్చింది. ఇంకో 2 సంవత్సరాలు అంటే 39 సంవత్సరాల వయసొచ్చేసరికి గాని యాకోబు గారి ఎదుట యోసేపు నిలబడలేకపోయాడు. 17 సంవత్సరం టీనేజ్ అబ్బాయిలా ఉన్నాడు. కానీ యాకోబు గారి ఎదుట యోసేపు గారు నిలబడే సమయానికి అతడు 2 పిల్లల్ని కన్న తండ్రిగా 39 సంవత్సరాల ఒక కుమారుడిగా యాకోబు గారి ముందు నిలబడ్డాడు. ఈ విషయం దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే అమ్మో! ఒకవేళ ముందే యోసేపు యాకోబు దగ్గరకొచ్చేస్తే ఎలా? రాబోయే కాలంలో కరువొస్తుంది గదా! ఆ కరువొచ్చినప్పుడు వీరు కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. అక్కడ వారు బ్రతకాలి. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండాలి. మోషే రావాలి. వారిని విడిపించాలి. మరలా కనాను దేశాన్నివ్వాలి. ఇదంతా ఏంటండి? దేవుని సంకల్పం. ఈ దేవుని సంకల్పం అంతా నెరవేరాలి అంటే ప్రణాళికాబద్ధంగా వీరు దేవుని సంకల్పం జరగాలి అంటే యాకోబుకు దూరంగా 22 సంవత్సరాలు యోసేపు ఉండాలి. ఏవండి మనం ఇలా ఆలోచిస్తూ ఉన్నాం గదా! ఇంతకాలం దూరంగా ఉన్నాడు. ఇతను ఇంత బాధ అనుభవిస్తున్నాడు ఒక తండ్రిగా. కానీ దేవుడు మాట్లాడనే మాట్లాడలేదు. నిజమే చెప్పలేదు. దూతను కూడా పంపించలేదు. ఎందుకు ఇంత కఠినంగా 22 సంవత్సరాలు దేవుడు తన మనసుని కఠినపరుచుకున్నాడు? గొర్రెల విషయంలో మాట్లాడతాడు. ఇదిగో నేను దీవిస్తానని మాట్లాడతాడు. లాభంతో గద్దిస్తాడు. చిన్న చిన్న విషయంలో దేవుడు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు. ఆ! యాకోబును అసలు భూమంతా కూడా యాకోబు వంశాల ద్వారా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇలాంటి యాకోబు విషయంలో ఎంత దేవుడు కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు? అంటే తన సంకల్పం నెరవేరాలి. ఆ సంకల్పంలో వీరంతా ప్రాణాలతో బ్రతికుండాలి అంటే 20 సంవత్సరాలకు ముందుగానే అతను వీరికి దూరం అయిపోవాలి. బ్రతికున్నాడని తెలిసినా గాని ఆ నిజాన్ని యాకోబు గారికి దేవుడు చెప్పలేదు. ఏవండి పోనీ యాకోబు గారు ఏమైనా కొడుకు బ్రతికున్నాడని తెలిసిన తర్వాత దేవుడు నిలదీశాడా అండి? ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 26వ వచనం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు. నమ్మాడా? ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పారు నిజాన్ని? 22 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. ఇదిగో యోసేపు బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతా ఏళ్తానని నమ్మాడా యాకోబు? అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడైన అంటే ఒక షాక్‌లోకి వెళ్ళిపోయాడండి ఆయన. ఏంటి నా కొడుకు బతికున్నాడు ఏంటి? మరి ఆ రోజు నా చేతిలో ఉన్న రక్తపు టంగి, ఆ రక్తం ఎవరిది? నా కొడుకుది కాదా? చనిపోయాడు కదా! అని అనుకుంటున్నాడు. నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లిన. అంటే వారు ఎంత చెబుతున్నా గాని యోసేపు గారికి ప్రాణం తిరిగి రావట్లేదు. లేదు నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడని అనుకుంటున్నారు. నిజాన్ని చెప్పినా కానీ నమ్మలేని పరిస్థితులకు దిగజారిపోయాడు అంటే ఆయన అవును.
ఇంతకాలం చనిపోయిన కొడుకు మరి బతికే ఉన్నాడా? నమ్మలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యోసేపు పంపిన బండ్లు చూసాడో, అప్పుడాయన ప్రాణం ఏమైంది? నేను మృతుల లోకానికి దిగిపోతానన్న ఆయన ప్రాణం ఏమైంది? తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు 28వ వచనం. ఇంతే చాలును. నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు. నేను చావక మునుపు వెళ్లి అతన్ని చూచెదనని చెప్పెను. అంటే అతని జీవితం అంతా ఏ నిరాశతో బతికాడు? ఏ నిస్పృహతో ఆయన బ్రతికాడు అంటే, నా కొడుకు చనిపోయాడు. అతనుంటే బావుండనుకునే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నీ కొడుకు బ్రతికున్నాడన్న మాట తెలిసిందో, ఇంతే చాలు. నా కుమారుడైన యోసేపు బ్రతికున్నాడు అంటే బ్రతికున్నాడు చాలు. బ్రతికున్నాడు నాకంటే ముందుగా నా కొడుకు చనిపోలేదు. అని వెంటనే ఏం చేశాడు 46వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని పిలిచాను. ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలుని. ఎప్పుడు? కొడుకు బతికున్నాడన్న విషయం యాకోబు చెవిన పడిన తర్వాత. అంతకు ముందు మాట్లాడొచ్చు కదా! 22 సంవత్సరాల ఒక అబద్ధంలో తనకు కొడుకు చనిపోయాడన్న బాధలో ఉన్నాడు కదా! అప్పుడు మాట్లాడొచ్చు కదా! యాకోబు యాకోబు నీ కొడుకు చనిపోలేదు. ఇదిగో నీ కొడుకులే అమ్మేశారు. నువ్వు తెచ్చుకో అని చెప్పొచ్చుగా! చెప్పాడా దేవుడు? ఎప్పుడు మాట్లాడాడు? అంతా అయిపోయింది. 22 సంవత్సరాలు అలా గడిచిపోయింది. అప్పుడు ఆయన బలులర్పించాడు. అర్పించిన తర్వాత అప్పుడు రాత్రి దర్శనములో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడును. ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము. అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవేగా. ఎప్పుడు చెప్పాడండి? యోసేపు నువ్వు చనిపోయే సమయానికి నీ కన్నుల మీద చెయ్యి యోసేపు ఉంచుతాడని ఎప్పుడు చెప్పాడు? అమ్మబడినప్పుడు చెప్పాడా? చెరసాల్లో ఉన్నప్పుడు చెప్పాడా? లేకపోతే ఐగుప్తు దేశంలో ఒక గొప్ప పదవిలో సమృద్ధిగా పంట పండినప్పుడు 7 సంవత్సరాల్లో చెప్పాడా? చెప్పలేదే. అంటే 22 సంవత్సరాల వరకు యోసేపు బ్రతికున్నాడని చెప్పలేదు కానీ, ఎప్పుడు చెప్పాడు? ఆళ్ళెళ్ళటం, అక్కడ చూడటం అదంతా జరిగిన తర్వాత, వచ్చిన తర్వాత, "ఇదిగో యాకోబు నువ్వెళ్ళు నీతో నేనొస్తాలే. నీ కొడుకున్నాడు కదా! నువ్వు చనిపోవు అక్కడికెళ్ళిన వెంటనే. నీ కొడుకు నీ కన్నుల మీద చేయి పెడతాడు. నువ్వు భయపడకు. నేను బాగా వృద్ధి చేస్తాను ఐగుప్తు దేశంలో" అప్పుడు మాట్లాడుతున్నాడు. అదే స్థానంలో ఒకవేళ మనముంటే ఏమంటాం చెప్పండి? దేవుడిని ముందుగా మనం అడిగే ప్రశ్నేంటి? "అయ్యా! మేం మనుషులం. మాకు జరిగింది తెలీదు, జరగబోయేది తెలీదు, జరుగుతున్నది మాకు తెలీదు. నీవు వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో ఉండేవాడివి గదా! నా కొడుకులేదో తప్పు చేశారయ్యా! వాళ్ళు తప్పు చేస్తే నేనెందుకయ్యా ఇంత క్షోభ అనుభవించాలి? నీకు తెలుసు కదా! రాహేల్ అంటే నాకెంత ప్రేమో. రాహేలుకు నాకు పుట్టిన యోసేపు అంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదయ్యా! 22 సంవత్సరాలు నేనెంత మదనపడి, ఎంత బాధతో నేను తల్లడిల్లిపోతుంటే, ఏ రోజు ఎందుకయ్యా నోరు విప్పి నాకు చెప్పలేదు అని మనం అడిగేసేవాళ్ళం. కానీ యాకోబు గారు అడిగారా? ఎప్పుడైతే కొడుకు బ్రతికున్నాడన్న విషయం తెలిసిందో వెంటనే దేవునికి బలులర్పించేశాడు. అర్పించాడు కదా! అని ఇదిగో నీ కొడుకు బతికే ఉన్నాడు. నీ కొడుకుతోనే నువ్వుంటావు. ఇదిగో నీ వంశాన్ని వృద్ధి చేస్తానని అప్పుడు చెప్తున్నాడండి. అసలు 22 సంవత్సరాల ఈ మధ్య కాలంలో అసలాయన అనుభవించిన బాధ దేవుడు కళ్ళతో చూస్తున్నా ఆయన తట్టుకోగలిగాడంటే ఎందుకు అంటే, ఎందుకో చెప్పమంటారా? రాబోవు కాలమందు మీరు కరువులో చనిపోకుండా 22 సంవత్సరాలు నీకు దూరంగా యోసేపుని నేనే ఉంచాను. ఇర్మీయా గ్రంథంలో ఒక మంచి మాట అంటాడండి. ఇంత కష్టాన్ని దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? తన ప్రియులైన పిల్లలు, మన పిల్లలు మన కళ్ళ ముందు దిగాలుగా ఏడుస్తూ కూర్చున్నారనుకోండి, మనం చూసి తట్టుకోగలమా? "ఏమ్మా ఏం కావాలి చెప్పు? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? నువ్వెందుకలా మూడీగా ఉన్నావు?" అలా కాకుండా పిల్లలు సంవత్సరం, 2 సంవత్సరాలంతా అలా ఏడుస్తూనే దిగులుగా ఉంటే మనం తట్టుకోగలమా చూసి? మన పిల్లలు బాధతో ఉంటే మనం తట్టుకోలేనప్పుడు, 22 సంవత్సరాలు యాకోబు గారు బాధపడుతూనే ఉంటే, ఆ బాధను చూసి పరలోకమందున్న కన్నతండ్రి ఎలా తట్టుకున్నాడండి? తట్టుకోవాలి. ఎందుకు తట్టుకోవాలి? ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు నేను మిమ్మల్ని గురించి కొన్ని సంగతులు ఉద్దేశించాను. కొన్ని ప్రణాళికలు, ఒక సంకల్పాన్ని నేను మీ విషయంలో పెట్టుకున్నాను. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు.
అంటే మన కళ్ళ ముందు కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతున్నప్పుడు, మన కళ్ళ ముందు కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో! ఏంటి ఇలా అయిపోతుంది? ఎందుకిలా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడు? మిమ్మును గూర్చి నేను ఉద్దేశించి ఒక సంకల్పం నేను అనుకున్నాను. ఒక ప్రణాళిక వేసుకున్నాను. ఆ ప్రణాళిక మీ జీవితంలో జరగాలి. అయితే అది మీ కళ్ళ ముందు ఏదో హానికరమైనట్టుగా ఏంటి ఈ బాధ? ఏంటి ఈ దిగులు? ఏంటి ఈ పరిస్థితులంతా ఇలా అయిపోయాయని మీరు అనుకుంటారేమో! మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు హోప్ రాబోయే కాలంలో ఒక నిరీక్షణ అనేది మీకు కలగాలి అంటే, అవన్నీ ఇప్పుడు మీకు సమాధానకరమైన ఉద్దేశములే. నేను మీకోసం పెట్టిన ఈ సంగతులు మిమ్మల్ని బాధ పెట్టాలనో, ఇబ్బంది పెట్టాలనో కాదు. మీరు రాబోయే కాలంలో చాలా స్వతంత్రించుకోవాలి. రాబోయే కాలంలో మీరు చాలా సమాధానకరంగా, ఆనందంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకేం కావాలి? దుఃఖకరములుగా కనబడుతున్నా కానీ అవి మీకేంటి? ప్రయోజనకరమైనవి అదంటున్నాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ, అంటే సమాధానకరమైన ప్రణాళికే గాని హానికరమైనది ఇశ్రాయేలీయులందరూ అంటే యాకోబు, రూబేను, షిమ్యోను, యూదా, గాదు, దాను వీరందరూ ఒక 70 మందిగా కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్లారు కరువొచ్చినప్పుడు. అలా 70 మందిగా వెళ్ళిన వీళ్ళు ఎంతగా విస్తరించారు అంటే లక్షలాది జనం అంటే ఇసుక వేస్తే రాలినంత అంటారు చూసారా? ఆకాశం అందలి నక్షత్రాలంత విస్తారంగా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులందరిని విస్తరింపజేశాడు. ఇదంతా దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగమే ఇశ్రాయేలు వేదన. దేవుని సంకల్ప నెరవేర్పుకై ఇశ్రాయేలు వేదన. ఏవండి దేవుడు ప్రతి మనిషి కోసం ఒక సంకల్పం అనుకుంటాడా? అనుకుంటాడు. మరి ఆ సంకల్పం నెరవేరాలి అంటే అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, బాధలనేవి ఉంటాయి. ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఇశ్రాయేలు వేదన మనం ఎంతకాలం చూసాం? 22 సంవత్సరాలే. కానీ తర్వాత మళ్ళీ కుమారుని చూసాడా? చూసాడు. కుమారుని పిల్లల్ని చూసాడా? చూసాడు. ఆనందించాడు. మనష్షే, ఎఫ్రాయిములు నాకు కుమారులని చెప్పి మనష్షే, ఎఫ్రాయిమీయుల్ని యాకోబు గారు తీసుకున్నట్టుగా వారిని కూడా 12 గోత్రాలతో పాటు మనష్షేలు, ఎఫ్రాయిమీయులని పిలిచినట్లుగా మన చరిత్రలో చదువుకుంటాం. అంటే ఇతని జీవితం ఇంతటితో అయిపోయింది. మరి మన పరిస్థితి ఏంటి? మన జీవితంలో కూడా దేవుడు కొన్ని సంగతులను ఉద్దేశించి ఉంటాడు కదా! మనం కూడా చేయవలసిన సత్క్రియలు, మనం కూడా చేయవలసిన ఆయా పనులను దేవుడు రాసుకుంటాడు కదా! మరి అవి రాసుకున్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగానే ఎందుకుంటాయి? కొన్నిసార్లు కొందరంటారు, "ఏవండి నేను దేవుడిని నమ్ముకున్నానండి. బాగా కష్టపడుతున్నానండి. పని చేస్తున్నానండి. నేను నా చెయ్యి వెనక్కి తీయకుండా దేవుని కోసం అన్నీ ఇస్తున్నానండి. ప్రార్థన చేస్తానండి. వాక్యం చెప్తానండి. ప్రతి విషయంలో నేను ముందుంటానండి. అయినా నాకే ఎందుకండి ఇలా జరుగుతుంది?" మరి యాకోబు గారు ఏమనాలి? అయ్యో! నాకే ఎందుకండి ఇలా జరగాలి అని దేవుడిని నిరుత్సాహపడి, దేవుడి విషయంలో వెనక్కి తగ్గాడా? లేదు కదా! అంటే రాబోయే కాలంలో ఏదో జరుగుతుంది. కానీ ప్రస్తుతం మన కళ్ళ ముందు కష్టాలు, బాధలు, ఇబ్బందులు అంతా ప్రతికూలత, ప్రతికూలత. మనసు సంతోషంగా ఉండదు. కానీ దేవునిలో ఉంటాము. ఏంటి బాధ? ఏంటి వేదన అంటే కొన్ని జరగాలి అంటే కొన్ని అనుభవించాలి. పరలోకం వెళ్ళాలి అంటే అది చిన్న మాట అండి. అపోస్తల కార్యాల్లో పౌలు గారు ఏం చెప్తారండి? అపొస్తల కార్యములు 15వ అధ్యాయము 22వ 14వ అధ్యాయము అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం మనం చూడగలిగితే, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అంటే పరలోకం వెళ్ళాలంటే ఎంత కష్టమా? మన జీవితంలో జరిగే కష్టాలు చాలా చిన్నవి. కానీ ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో వారు అనుభవించిన శ్రమలు చాలా పెద్దవి. భర్తల్ని చంపేశారు, భార్యల్ని చంపేశారు, పిల్లల్ని చంపేశారు. యేసు నామం ఎత్తిన ప్రతి చోట ఇదిగో యేసు నామం ఎవరైనా నమ్మితే వాళ్ళని మేము చంపేస్తామని పౌలు గారు ఎంత హింసించారండి? మరణము వరకు వారిని హింసించారన్న పదం మనకు కనిపిస్తుంది. అదే అపొస్తల కార్యాల్లో. మరణము వరకు అంటే ఇక కొర ప్రాణాలతో వదిలేసాడంతే. ఇదిగో యేసు నమ్ముతారా? వదిలేస్తారా? యేసుని మీరు రాజుగా మీరు అంగీకరించకూడదని చెప్పి కొట్టి, తిట్టి వారిని అసలు ఎంత బలాత్కారంగా వాళ్ళని హింసించారంటే మనకవన్నీ తెలుసు. కానీ అన్ని శ్రమలు మనం ఈరోజు ఈ ప్రస్తుత కాలంలో అనుభవించగలుగుతున్నామా? లేదు. ఏదో శారీరక సంబంధమైన సమస్యలు, అది రోగాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ ఆ రోజు వారు ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు పడినన్ని హింసలు, భక్తులు అనుభవించినన్ని శ్రమలు మనం అనుభవించగలుగుతున్నామా? ఏవండి ఇంకా చెప్పాలి అంటే యోబు గారి కోసం ఆలోచిస్తే ఆయనకి ఒక్క కుమారుడు చనిపోలేదండి. ఒకేసారి
మొత్తం కుమార్తెలందరూ చనిపోయారండి. మరి ఆయన ఏమైపోవాలి? కుమార్తెలు చనిపోయినా గాని యెహోవా ఇచ్చని యెహోవా తీసుకెళ్ళిపోయెను. దేవుడా నీకే స్తోత్రం అనుకున్నాడే తప్ప, ఆయన దేవుణ్ణి నిందించటం గాని, దేవుణ్ణి విడిచిపెట్టడం గాని ఇలాంటివి జరగలేదు. ఇవన్నీ అంత భక్తిగా ఉండి, అంత ఆస్తుండి యోబు గారు ఒక్క క్షణంలో అన్నీ కోల్పోయాడే. అన్నీ కోల్పోయిన ఆయన భక్తిని మాత్రం కోల్పోలేదు. మనకు చెప్తాడు. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా! ఆయన ఎంతో జాలి, కనికరము గలవాడై ఉన్నాడు. ఏం చేయాలి మీరు వీళ్ళందరిని చూసి ఒక యోబు గారిని, ఒక యాకోబు గారిని, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుని చూసి మీరేం నేర్చుకోవాలి? వారు దేవుని కోసం ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా పడ్డానికి సిద్ధపడ్డారు. దేవుని దూషించలేదు. దేవుని విడిచిపెట్టలేదు. నాకే ఎందుకిలా జరుగుతుంది? వారికెందుకిలా జరగడం లేదు? నాకే ఎందుకిలా కావాలి? వారు బానే ఉన్నారు కదా! నేను దేవునికి ఏమైనా తక్కువ చేస్తున్నానా? దేవుని పనిలో నేను ఉండట్లేదా? వాక్యం చదవట్లేదా? పాటలు పాడట్లేదా? నేనేం తప్పు చేశాను అని మనకు మనమే ప్రశ్నించుకుని, మనకు మనమే నీరసించిపోతాం. అలా అనుకోమని దేవుడు చెప్పలేదే. అనేక శ్రమలను అనుభవించి అంటే ఫిక్స్ అయిపోమన్నాడా? మీరు మీరు డిసైడ్ అయిపోండి. అనేక శ్రమలను అనుభవించి మీరు పరలోక రాజ్యంలో చేరాలి. అంటే పరలోక రాజ్యానికి ఈజీగా ఎళ్తామా? శ్రమలు అనుభవిస్తేనే ఎళ్తామా? అనేక శ్రమలను అనుభవించి మనము పరలోక రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అంటే ఈ హెచ్చరిక వారికేనా? మనకు కూడానా అంటే మనకు కూడా. వివాహమైన తర్వాత ఒక ఇబ్బందులు, పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఇబ్బందులు. ఆ! ఆర్థికపరమైన ఇబ్బందులు, సమాజంలో ఉండేవారి పరంగా ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, రోగాలు ఎన్నున్నా గాని దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చడానికి కొన్ని ఇబ్బందులను దేవుడే పెట్టిన అది పరీక్ష రూపంలో దేవుడు మనకి పెట్టిన వాటన్నిటిలో మనం గెలవాలి. అలా గెలవాలి అంటే కొంతమంది భక్తుల జీవితాలను మనకి మార్గదర్శకంగా మనం తీసుకోవాలి. వాళ్ళ జీవితాల్లో ఎంత జరిగినా గాని వాళ్ళు ఇలా ఉన్నారా? నాకంత శ్రమ కలగలేదే, నాకంత బాధ కలగలేదే. కాబట్టి నేను ఎందుకు ఈ సమయాన్ని నేను ఇలా ఓర్చుకోలేకుండా ఉండాలి? కాబట్టి నేను దీన్ని అధిగమించాలి. ఈ పరీక్ష నేను అధిగమించాలి. ఈ పరీక్షను నేను గెలవాలి. దేవుడు నన్ను గెలిపించే విధంగా తండ్రి నాకు ఓపికనియ్యి, నాకు పట్టుదలనివ్వు తండ్రి. నీ ప్రార్థనల్లో, నీ పనులలో, నీ సత్క్రియలలో ఏ సంకల్పాన్నైతే నా గురించి నీవనుకున్నావో, అది నేను సంపూర్తిగా నెరవేర్చేటట్టుగా నన్ను శక్తిమంతుడిగా నిలబెట్టు అని మనం దేవుణ్ణి ప్రార్థనల్లో వేడుకోవాలి. ఎవరైనా సహోదరులు ఇలాంటి కష్టాల్లో, ఇబ్బందులో ఉంటే, ఇదిగో అయ్యా మనకే కాదు మనకొచ్చింది ఒక కష్టమేనా, ఇదిగో వీరి జీవితాల్లో వీరు చూడు అందరూ యాకోబు దీవెన పొందాడు యాకోబు. అసలు దూతకాలు పట్టుకొని వదలలేదు. అసలు ఎలాంటి దీవెన పొందుకున్నాడని అనుకుంటామే గాని, ఆ దీవెన పొందిన యాకోబు జీవితంలో 22 సంవత్సరాలు ఎంత బాధ అనుభవించాడో మనం ఆలోచించగలుగుతున్నామా? ఒక కోణంలోనే ఆలోచిస్తే ఎలా? దేవుణ్ణి నమ్మిన ఆయనకి ఈ మనోవేదన తప్పిందా? తప్పలేదే. అంటే దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఎంత కాలమైనా మనం శోధన సహించాలి. ఎంత కాలమైనా ఆ పరీక్షలను మనం తట్టుకోవాలి కదండీ! దేవుడు ఎవరిని శోధించడు. కానీ ఏం చేస్తాడాయన? పరీక్షలు పెడతాడు. అది యోబుకున్న పరీక్షైనా కావచ్చు, యాకోబులా ఆయనకి పెట్టినంత పరీక్షైనా కావచ్చు, లేదా ఈ ప్రస్తుత కాలమందు మనకెలాంటి శిక్షణైతే అవసరమో, ప్రస్తుత కాలమందు దేవుడు ఏం చేస్తున్నాడట మనల్ని కొన్ని పరీక్షలు పెట్టి మనల్ని ఎలా చేస్తున్నాడంటే, ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. ప్రస్తుత కాలంలో మనకి ఏం అవసరమని ఆయన చెప్తున్నాడంటే, పేతురు రాసిన మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే దేవుని సంకల్పం నెరవేరటానికి, ఆయన మనకిచ్చిన సత్క్రియలను చేయటానికి అంత సజావుగా, సులభంగా, హాయిగా సాగిపోతుందనుకుంటే కాదు. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు. అంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో ఏమొస్తాయండి? ఒక శోధనొస్తుందా? నానా విధమైన శోధనలు. ఇవి అవసరమా? కాదా? అవసరమును బట్టి అన్నాడు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు రాక తప్పదు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? అది ఎంతకాలమొస్తాయి? దీర్ఘకాలం ఉంటాయంటున్నాడా? ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇదిగో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా! ఇప్పుడు నువ్వు మెడలో వేసుకునే బంగారం రావాలి అంటే అది ఎంత
మరిగిస్తే, ఎంత కాలిస్తే సువర్ణంలో ఏ మలినము లేకుండా శుద్ధ సువర్ణం వస్తుందో, అలాగే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత అంటే పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ఈ రోజు ప్రస్తుతంలో మీకు జరుగుతున్న కొన్ని కొన్ని శోధనలు కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, ఇవన్నీ దేనికి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ యొక్క విశ్వాసం ఎంత అమూల్యమైనదో. అంటే ఒక బంగారం ఎలాగైతే తలతల మెరుస్తూ అందంగా మన మనసులను ఆకర్షించి ఒక గొప్ప విలువైనదిగా, అమూల్యమైనదిగా మన కళ్ళ ముందు ముచ్చటగా ఉంటుందో, ఈ భూమి మీద మనకి ప్రస్తుత కాలంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు, పరీక్షలు, శోధనలు ఇవన్నీ దేనికి కారణమవుతాయట? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే మన జీవితంలో అది ఏ విధంగానైనా కానివ్వండి, ఎలాంటి శ్రమైనా కానివ్వండి, ఎలాంటి శోధనైనా కానివ్వండి, ఇవన్నీ ఎందుకు మన జీవితంలో వస్తున్నాయంటే మన విశ్వాసానికి కలిగే పరీక్ష. ఆ శోధనైనా కానివ్వండి, దేవుడి వలన వచ్చే పరీక్ష అయినా కానివ్వండి, వీటిల్లో మనం తట్టుకొని నిలబడగలగాలి. అలా నిలబడగలిగినప్పుడే దేవుడు మన కోసం రాసుకున్న ఆ సంకల్పం నెరవేరుతుంది. ఎఫ్‌సీ పత్రిక 2:10 ఏమన్నాడండి? క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము ఏం చేయాలి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు ఆయన క్రీస్తునందు చేసిన పని అయి ఉన్నాము. అంటే నీ ద్వారా, నా ద్వారా, నా పిల్లల ద్వారా, మీ పిల్లల ద్వారా దేవుని సంకల్పం నెరవేరాలి అంటే మన జీవితంలో కొన్ని కొన్ని పరీక్షలు, కొన్ని కొన్ని శోధనలు, కొన్ని కొన్ని శ్రమలు అవసరం. అవసరాన్ని బట్టి ఇవన్నీ వస్తున్నాయి. వాటిలో మనం నిలదొక్కుకోవాలి. అలా నిలదొక్కుకోవటానికి మన కళ్ళ ముందు దేవుడు ఎందరో మంది భక్తుల జీవితాలను, ప్రవక్తల జీవితాలను, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవుల జీవితాలను మాదిరిగా పెట్టాడు. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకే ఎందుకు ఇలా అవుతుంది? నాకెందుకు ఇలా అవ్వాలి? దేవుడు ఉన్నాడు కదా! వాళ్ళకి ఇలా చేశాడు కదా! మరి వీళ్ళకి ఇలా చేశాడు కదా! అని ఇంకెవరితో పోల్చుకోవటం దేనికి? బైబిల్ ఉన్న భక్తులతో మనం పోల్చుకుందాం. వాళ్ళ జీవితాల ముందు మన జీవితాలు పెట్టుకుందాం. వారికి సంభవించినన్ని మన జీవితంలో ఇంకా సంభవించలేదు కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? నీరసిల్లిపోకూడదు. అంతకంతకు, అంతకంతకు ఈ రోజు నాకు సంభవించిన ఈ శ్రమ నుండి నేను ఏదో ఒక రోజు విడుదల పొందుతాను. అప్పుడు నాకేం జరుగుతుంది? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, ఘనత అంటే వీటన్నిటిని మనం భరిస్తే దేవుడు మనకేమిస్తాడండి? ఘనతనిస్తాడు. మనకి మెప్పునిస్తాడు. అంటే దేవుని సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఎలాగైతే కష్టపడ్డాడో, ఇశ్రాయేలు గారు ఎంత వేదనైతే అనుభవించాడో, అపొస్తలుడైన పౌలు గారు ఎంత వేదన పడి, ఎన్ని రాళ్ళ దెబ్బలు కొట్టించుకొని, ఎన్నిసార్లు చెరసాలకెళ్ళాడో, యాకోబు గారు ఎలాగైతే ఖడ్గంతో చంపబడ్డారో, అంటే తమ తమ జీవితాలలో దేవుని సంకల్పం నెరవేరటానికి ఎంతమంది భక్తులు ఎన్ని శ్రమలు పడ్డారో మనకు తెలిసినప్పుడు, మనం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏం బాధలు పడుతున్నాం, ఏం వేదనలు అనుభవిస్తున్నాం ఆలోచించండి. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా దేవుని అనుమతితోనే అది శోధనైనా, పరీక్ష అయినా జరుగుతుంది కాబట్టి సమస్తాన్ని ఆయన చేతులకు అప్పగించుకుందాం. దీన మనస్కులుగా ఆయన కింద మనం విధేయులే బ్రతుకుదాం. ఆయన మనకిచ్చిన సత్క్రియలు చేయటానికి మనము, మన కుటుంబాలు, సంఘంలో ఉన్న సహవాసంలో ఉన్న సభ్యులందరితోనూ కలిసి దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ దేవుని సంకల్పాన్ని మనం అందరం కలిసి నెరవేరుద్దాం. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఇదిగోండి, మరి దేవుడు మనకి చాలా అవకాశాలను ఇచ్చాడు. చాలా వెసులుబాట్లు కూడా మనకిస్తుంటాడు. చాలా వీలును కలుగజేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? పోన్లే, ఫలానా శ్రమ నా జీవితం నుంచి తొలగిపోయింది కాబట్టి నేనిక భక్తురాలిగా, ఒక భక్తుడిగా నా వంతు నేనేం చేయాలో నేను చేసుకుంటూ వెళ్తాను అని మనం ఏం చేయాలి అంటే ధైర్యంగా ఉండాలి. మన పిల్లలకి, మన భర్తలకు, భార్యలకు, సంఘంలో సభ్యులకు ఒకరికొకరు మనం ఓదార్చుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ మనపై పెట్టిన కర్తవ్యాలని సమయానుకూలంగా మనం చేయాలి. ఎందుకంటే మరణం ఎవరికి, ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో మనకి తెలీదు. ఎప్పుడైనా చనిపోవచ్చు. ఎవరైనా చనిపోవచ్చు. నేను పెద్దదాన్ని కదా, నేను ముందు చనిపోతాను. మీరు చిన్నపిల్లలు కదా, మీరు తర్వాత చనిపోతారు అనడానికి ఏది లేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిన వెంటనే మనం అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. వెళ్ళిపోయేలోగా మన హృదయం, మన భక్తి, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, మనం దేవుని విషయంలో ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాం, ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఇవన్నీ డబ్బుతో వచ్చేవి కాదు, ఏదో మాట్లాడితే వచ్చేవి కాదు. ప్రతి క్షణం మన ఆత్మలని, మన
భక్తిని మనం ఏం చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకుంటున్న దశలో మన దేవుని దగ్గరికి వెళ్ళిపోతే చాలా సంతోషం. కనుక ప్రియులారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, మీ అందరికీ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ, దేవుని వాక్యాన్ని బట్టి మీకు చెప్పే విషయం ఏంటంటే, మన జీవితంలో కలిగే అనేకమైన శ్రమలు, హింసలు, బాధలు, వేదనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ వీటిని బట్టి మనం దేవుని పనులకు దూరంగా వెళ్ళిపోకూడదు. విశ్వాసంలో బలహీనలం కాకూడదు. ధైర్యంగా దేవుడు ఉన్నాడని నమ్మకంతో వెళ్ళాలి. ఏది జరిగినా యోబులాగా, పౌలులాగా, క్రీస్తు వలె, యాకోబు గారి వలె దేవుని విడిచిపెట్టని, దేవునికి ఇష్టమైన మనుషుల్లో ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నాయనా, ఈ మీరు మాకిచ్చిన ఈ అల్పమైన ఆయుష్కాలంలో ఎన్నో ఇబ్బందులు, బాధలు, సుఖము, నష్టము, కష్టము అన్ని జతపరిచారు. కానీ మీరు మాపై పెట్టుకున్న అనేకమైన ప్రణాళికలు, సంకల్పాన్ని తండ్రి నెరవేర్చడానికి మమ్మల్ని తగిన శక్తిమంతులుగా నిలపండి. నాయనా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధలు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటన్నిటిని అధిగమించి నీకోసం నిలబడుతూ మా కుటుంబాలను, సంఘంలో ఉన్న సభ్యులను, సహోదరులను మేము ఒకరినొకరు పురికొల్పుకుంటూ నాయనా మీ చెంతకు చేరే భాగ్యాన్ని దయచేయండి. ఎందరైతే తండ్రి నీ యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని పలు ప్రాంతాలు తిరుగుతూ ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్య విషయంలోనూ తండ్రి వారి ప్రయాణాల విషయంలోనూ తోడుగా ఉండండి. మేము ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలో మాకు తెలియదు నాయనా. కానీ మేము భూమిని విడిచిపెట్టేసరికి నీకు ఇష్టమైన జీవితమే మా హృదయాల్లో, మా ఆత్మలకు ఉన్నట్లు సహాయం దయచేయండి. మేము చేసిన అపరాధాలను క్షమించి దయతో మాకు అవకాశాలను దయచేయండి. మీ యొక్క వాక్యాన్ని మేము ఇంకనూ నేర్చుకున్నటకు, ఇంకనూ మా మనసుల్లో నీ యొక్క భక్తిని పెంపొందించుకున్నటకు, మా యొక్క ప్రవర్తనతో మిమ్మల్ని ఆనందింపజేసే ప్రీతికరమైన ప్రవర్తన మాకు దయచేయమని, మేము అన్నిటినీ తట్టుకొని నీకోసం నిలబడి నాయనా మిమ్మల్ని ఆనందపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఎవరైతే ఈ వాక్యం గూగుల్ మీట్ ద్వారా వింటున్నారో వాళ్ళు కూడా ఆలోచనలు దయచేయండి. నీలో వారిని నిలబెట్టండి. మా జీవితంలో ఏది జరిగినా నీ అనుమతి లేకుండా జరగదని మేము గ్రహించి, నీ చిత్తానికి లోబడి, నీ చిత్తాన్ని అంగీకరించే మనసును మాకు దయచేయండి. నాయనా, వాక్యం తెలిసి మేము తప్పిపోకుండా నాయనా మీ యొక్క వాక్యాన్ని బట్టి మేము నీ యందు అడుగు జాడల్లో నడుగునట్లు సహాయం దయచేయమని, ఈ రాత్రికాల సమయంలో మమ్మకు నాయనా మీ వాక్యాన్ని వినిపించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామములో మీకు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.